ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. మీ తండ్రికి భీష్మునకుంజేతో ముదముదవ భక్తి సేయనతగు నీకాతలకు నేను జని విఖ్యాతంబుగ నీదు వినయమభివర్ణింతున్. ధర్మరాజా, మీ తండ్రి ధృతరాష్ట్రుడికి తాత భీష్ముడికి హృదయానందం కలిగించేటట్లు భక్తి చూపడమే నీకు ఉచితం. నేను కురుసభకు వెళ్ళి నీ వినయగుణాన్ని అందరికీ తేటపడేటట్టుగా లెస్సగా వర్ణిస్తాను. కురుసభలో ధృతరాష్ట్రుడు మెచ్చుకుంటే సాహసించి రాజ్యంలో సగభాగం ఇవ్వవచ్చును. భీష్ముడు సంతోషిస్తే ధృతరాష్ట్రాదులకు హితవు చెప్పి పాండవులకు న్యాయం జరిగేటట్లు చూడవచ్చును. లేదా యుద్ధమే జరిగితే స్వేచ్ఛామరణ శక్తి ఉన్న పితామహుడు స్వీయ వధోపాయాన్ని పాండవులకు చెప్పవచ్చును. వారి మనస్సులలో అట్టి సాముఖ్యాన్ని కలిగించాలంటే కురుసభలో శ్రీకృష్ణుడు ధర్మజుడి వినయాధి గుణాలను ప్రస్తుతించడం రాజనీతి. ఇందులో ఇది భేదోపాయం కింద వస్తుంది. చెలులంజుట్టలు దేశంబుల రాజులు వినగ నీదు పుణ్య చరిత్రంబులు నీవు ధర్మ మార్గము దలుచుటయుందెలియ పలికెద గురు సభలోన్ పెరియ పలికెద కురు సభలోన్. చెలులు అంటే మిత్రులు, బంధువులు, నానా దేశాల రాజులు ఆలకించగా నీ పావనమైన ప్రవర్తనను, నీవు ధర్మ మార్గం అవలంబించే తీరును కౌరవుల సభలో అందరికీ తెలియజేసేటట్లుగా నేను మాట్లాడతా. అంటే కురుసభలో సంధి కార్యం ఫలించినా ఫలించకపోయినా సభ్యులైన బంధుమిత్రులైనటువంటి రాజులందరూ పాండవుల ధర్మనీతి వర్తనాన్ని మెచ్చుకొని కౌరవులను నిందించి నిరసించేటట్టు చేయడమే ధర్మజ వ్యూహం. దానిని సఫలంగా నిర్వహిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పినాడు. అయితే ఇక్కడ ఏమవుతున్నది మనం గమనిద్దాం. కృష్ణుడు ఏమంటున్నాడు? నేను సభలో పలికిన పలుకులకు దుర్యోధనుడు సమ్మతించక న్యాయం విడిచి ప్రసంగించటమును, ధృతరాష్ట్రుడు అతడి మాటలు తిరస్కరించకపోవటమే కాక తాను ఉదాసీన వైఖరిని వహించటమును కనులారా చూస్తూ మీరింతకు ముందు అనుభవించిన కష్టాలన్నింటినీ స్మరించి సభలోని వారంతా కౌరవులనే చీకొడతారు. ఇంతకు మించి మనకు కావలసినది ఏముంది? నా శక్తి కొలది బహువిధాలా సంధికే ప్రయత్నిస్తాను. సంధి కుదిరితే మంచిదే, ఒకవేళ కుదరకపోతే